బైబిల్లో నుంచి మనం కొన్ని విషయాలు ఈరోజు మనం చూద్దాం. బైబిల్లో అయితే మీరు లోకమునకు కదా అంటాడు. అయితే ఇక్కడ మనము లోకమునకు ఏమై ఉన్నాం అనే విషయంలో కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఏమై ఉన్నాం. నిజంగా ఈ మాటలు కొన్ని విషయాలు మనము బహు జాగ్రత్త కలిగి మనం తెలుసుకుందాం. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తున్నాం కదా, చాలా విషయాలు మనం తెలుసుకోవాలి, చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆ ప్రకారం మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూసి ఆ విధంగా ఉన్నప్పుడే దానిలో ఉన్నటువంటి సారాంశం మనము తెలుసుకోగలుగుతాం. లేకపోతే కదా ఏదో ఒక రెఫరెన్సు కదా, ఒక 20 నిమిషాలు పిట్టకథలు చెప్పామనుకోండి, మనసుకి ఏం అర్థం కాదు. అక్కడ మీరు అనుకోవచ్చు చాలా బాగా చెప్పాడని, అక్కడ ఏం బాగుండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యానికి ఎప్పటికీ మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి మనం ముందుకు వెళ్ళినప్పుడే దేవుని యొక్క చిత్తమును మనము చూడగలుగుతాం. అంతే, హల్లెలూయా. చూడండి బైబిల్లో నుంచి. ఎందుకంటే ఈరోజు ఉప్పును గురించి మనం తెలుసుకుందాం. ఉప్పుకు నిజంగా భూమి ఆకాశములు సృజించబడినప్పటి నుంచి ఒక గొప్ప చరిత్ర ఉంది, ఎటు చూసినా కూడా. హల్లెలూయా. ఆ ఉప్పులో ఉన్నటువంటి సారాంశము ఏంటో మనం తెలుసుకుందాం. ఉప్పులో ఉన్నటువంటి గొప్పతనము, ఉప్పులో ఉన్నటువంటి చెడును కూడా మనం తెలుసుకుందాం. ఈ రెండు కూడా మనం ఈరోజు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ బైబిల్లో మనకు రాయబడి ఉంది. ఎందుకంటే మనము దుష్టత్వం నుంచి, లోకంలో ఉన్న వాటి నుంచి మనము తగ్గించుకోవాలి. ఉప్పు ఏ విధంగా తను కరిగి, ఉప్పు ఏం చేస్తుంది? నీళ్ళలో వేస్తే చెప్పండి, కరుగుతుందా? గడ్డ ఉంటుందా? కానీ నీళ్ళలో ఉన్నంతవరకు ఎట్టుంటుంది? అది నీళ్ళలో ఉన్నంతవరకు, సముద్రంలో ఉన్నంతవరకు ఎలా ఉంటుంది? గట్టిగానే ఉంటుంది. మనం తెచ్చిదా నీళ్ళలో వేయగానే ఏమవుతుంది? కరిగిపోతూ ఏం చేస్తుంది? మనకి రుచినిస్తుంది. హల్లెలూయా. ఏమిస్తుంది చెప్పండి? గర్వము, దాంట్లో ఉన్నటువంటి ప్రతిదీ పోయి మనకేమిస్తుంది అంటే రుచినిస్తుంది. హల్లెలూయా. బాగా తెలుసు మనకి ఇవన్నీ కూడా. అయితే ఈ ఉప్పు కదా ఉన్నటువంటి అక్కడ మనం చూస్తే ఉప్పు సముద్రము, మృత సముద్రము, అక్కడ ఈ ఉప్పు విషయంలో యుద్ధాలు కూడా జరిగేవి. ఎందుకంటే ఈ ఉప్పు లేనిది ఏది కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉప్పులో అంత రహస్యం ఉంది. ఈ ఉప్పు మరి నిజంగా మనం చూస్తే చాలా శక్తివంతమైంది, మనిషికి ఆరోగ్యకరమైంది, మనిషిని శక్తిని కలిగింది, మనిషికి రుచి కలిగించేది, చెడును కదా కాపాడగలిగేది, బ్యాక్టీరియాను చంపివేసేది, క్రిములను చంపివేసి మరి ఆ యొక్క వస్తువును, మాంసం కానీ మనిషిని కానీ కాపాడగలిగినటువంటి శక్తి దేని గురించి చెప్పండి? ఉప్పుకుంది. హల్లెలూయా. ఉప్పుకుంది కదా. ఒకప్పుడు మనిషి చనిపోతాడు, అప్పుడు మిషన్లు లేవు, ఉప్పు పోసి పెట్టేది మనిషి బాగుండాలంటే కదా. అప్పట్లో కదా ఇవన్నీ చేసేది. ఏదైనా తిండి తెచ్చుకుంటే ఉప్పు పోసి జాగ్రత్తగా పెట్టేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఎంతకాలమైనా చెడిపోకుండా ఉండడానికి. అంటే మనము కూడా ఏమై ఉన్నాము? లోకమునకు ఉప్పై ఉన్నామా? మనం ఉప్పై ఉంటే ఇతరులకు నీ సారాంశం కనపడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు కరగాలి, ఇతరులకు రుచిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కలిగి ఉండాలి కదా. మనము బైబిల్లో కూడా చాలా మటుకు కూడా మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ ఉప్పులో కూడా ఏముందంటే సోడియం అనేది మనకు తెలుసు బాగా. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఉప్పు శాతం మనిషిలో ఏముండాలి? ఎక్కువ మనం బాగుండాలి, ఏముండాలి? ఉప్పు శాతం చాలా అవసరమైంది. ఈ ఉప్పు కూడా చాలా మరి ఉందని మనం తెలుసుకుంటూ వచ్చాం. రోమన్ మరి ప్రభుత్వం కాలంలో కూడా ఆ దేశంలో కూడా ఈ ఉప్పు విషయంలో చాలా యుద్ధాలు చేసేవారండి గత కాలంలో. ఉప్పు ఎందుకంటే ఈ ఉప్పు అంటే చాలా శక్తివంతమైంది. వాళ్ళు 40 కిలోమీటర్ల దూరం నడిచి కదా
అప్పుడు మనకి ఏం పడుతుంది? ఏమొస్తుంది మన ఒంట్లో నుంచి? చెమట వస్తుంది. చెమటలో నుంచి ఏమొస్తుంది? ఉప్పు ఎక్కువ పోతే మనిషికి ఏమొస్తుంది? చెప్పండి మా. నీరసం రావడం అంటే ఏం తగ్గుద్ది? గుండెకు, కండరాలకు ఏమవుతుంది? బలం తగ్గుద్ది, బలహీనలు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. అలా బలము కలిగి నడిచేవారంట. ఎప్పుడైతే ఇది మనిషిలో చెమట పోసి తగ్గిపోతుందో మనిషికి ఏమొస్తుంది? నీరసం వచ్చేస్తుంది. అలా ఉప్పు కోసము కూడా పని చేసేవారు, ఉప్పు కోసం యుద్ధాలు చేసేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. ఇవన్నీ కూడా మనము చూస్తూ వస్తున్నాం, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మనం వస్తున్నాం. ఎందుకంటే ఉప్పు సముద్రం, ముత్తు సముద్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఉప్పు, ఇక్కడ చూస్తున్నాం మనం. చూడండి, ఈ ఉప్పు కూడా మనిషి జీవితంలో ఏం చేస్తుందో కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో మనం చూద్దాం. కొన్ని కొత్త విషయాలు మనం తెలుసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. నీ జనము విధము చూడగా నీకు పుట్టినవాడు నీ నాశ సూత్రము కోయబడలేదు, శుభ్రమవుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పుడతానే ఆ కాలంలో మనిషిని కదా శుభ్రం కావాలంటే బేబీ సోపులు కాదు, 200 సోపులు కాదు వాడేది, 300 సోపులు కాదు. పుట్టిన బిడ్డకు కదా మలినం పోవాలంటే, ఆ బిడ్డను మొదటిగా శుద్ధిపరచాలంటే దేంట్లో పోసేవాళ్ళంట? ఉప్పులో పోసేవాళ్ళంట. తెలుసుకోవాలి మీరు అందరూ కూడా, హల్లెలూయా. ఉప్పు ఏం చేస్తుంది? మనిషిని శుద్ధి చేస్తుంది. మనిషిని యొక్క మరి నేను చెప్పాను కదా మొదటిగా, ఆ మనిషిలో ఉన్నటువంటి క్రీములు కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు కదా, యాంటీబయాటిక్ ఆ ఉప్పులో ఉంది, ఆ మనిషిని కాపాడగలదు. అందుకే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నాం ఈ మాటలు. ఈ ఉప్పులో ఉన్నటువంటి శక్తి అలాంటిది. ఇప్పుడు మనము బిడ్డ పుట్టగానే ఏం చేస్తాం చెప్పండి? ఏ సోపు పడతాను? సన్నపిల్లలకు ప్రత్యేకంగా పుట్టగానే బేబీ సోపులు వచ్చాయి, ఒకటి 200 300. అవి వాడేవాళ్ళు కాదు. వెంటనే బిడ్డ పుట్టిందంటే దేనితో ఆ బిడ్డను శుద్ధి చేసేవాళ్ళు? ఉప్పుతో కదా. ఈరోజు ఉదాహరణ మనం చూస్తాం, చేప దోమాలంటే అది పోవాలంటే దానిలో ఉన్నటువంటి సోమంతా పోవాలంటే ఏం చేయాలి? ఉప్పేస్తే ఏమవుతుంది? దానిలో ఉన్న వాసన, ఆ బంపు అంతా కూడా ఏమవుతుంది? పోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఉదాహరణలు ఎన్నో చూస్తాం మనం. అయితే నీ జీవితం నీవు ఏం కలిగి ఉన్నావు అన్నటువంటిదే చాలా ప్రాముఖ్యమైంది. అందుకే నిజంగా అక్కడ నీళ్ళతో కడగను లేదు, ఉప్పు కూడా ఏం చేయలేదంట? రాయలేదంట. ఎవరికి? ఆ బిడ్డకు, తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన బిడ్డకు ఉప్పు పోయిన లేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉప్పు అన్నటువంటిది చాలా చాలా అదినాలలో కాస్ట్లీ, అది చాలా రేట్ అయినది. అందుకే ఉప్పు కొరకు ఒకసారి యుద్ధాలు కూడా చేసేటి. ఈ ఉప్పుకు కాపలా ఉండేవారు. ఉప్పు కొరకు ఇక ప్రత్యేకంగా వారికి దానికి బత్యానికి డబ్బు కూడా ఇచ్చేవారండి, ఉప్పుకు సపరేట్గా. అంటే వాళ్ళకి వచ్చే జీతాలు కాక అక్కడి నుంచే మనం చూస్తాం. ఈ యొక్క జీతాలు కూడా ఉప్పుడు ఇచ్చేదానిని ఏమని పెట్టినారంటే సాలిటీ అని పెట్టేవారు. సాలిటీ పోయి ఏమొచ్చింది? చార్లీ కదా. చార్లీ. ఇప్పుడు జీతాన్ని ఏమంటాం మనం? ఎక్కడి నుంచి వచ్చిన పదం ఇది? లాటిన్ భాష నుంచి వచ్చిన పదం ఇది, చార్లీ. ఇంగ్లీష్ అక్కడి నుంచి అక్కడ ఏమైంది? ఇప్పుడు దాన్ని ఏమంటున్నాం మనం? నెల సపోర్ట్ తీసుకోవాలంటే ఏమంటాం? మంత్లీ తీసుకోవాలంటే ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చిందే ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రతి విషయంలో కూడా ఉప్పు పొయ్యను లేదు, ఉప్పుతో శుభ్రం చేయాలి. ఉప్పు మనిషి యొక్క జీవితాన్ని కడుతుంది. అది చేసే పని అది చేస్తుంది, అది కాపాడగలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఈ దినాలలో మనము చూస్తున్నాం కదా,
ఇంకొక అద్భుతమైనటువంటి విషయం కూడా మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఉప్పుతో కూడా అక్కడ పోయలేదు, ఉప్పుతో అతను శుభ్రం చేయలేదు. శుభ్రం చేయకపోతే అతను పరిశుద్ధపరచవాడు, మురికి పోదు, మలినం పోదు. అందుకే ఉప్పుతో కడిగేవారు, ఉప్పును అన్నిటికీ వాడుకుండేవారు. అందుకే 2 రాజుల గ్రంథంలో చూద్దాం. చూడండి, 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం కూడా చూద్దాం. 2 రాజులు 2వ అధ్యాయము 20వ వచనం. అతడు ఏ పాత్రలో? కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి. ఎలీషా ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు కదా? ఎందుకు చెప్తున్నాడు? ముత్త సముద్రం నీళ్లు టేస్ట్ లేవు, టేస్ట్ మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయం ఎవరి దృష్టికి తీసుకెళ్లారు? అమ్మా, ఎవరి దృష్టికి వెళ్ళింది? ఎలీషా అయినా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. అందుకే ఎలీషా ఏం చెప్పాడు? కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండిని ఆయనతో చెప్పాను. వారు దానిని తీసుకొని వచ్చి అతడు ఎక్కడ వేశాడంట? అతడు నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినట్టుగా, ఏమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఏం కలగదంట. ఉప్పు ఏం చేస్తుంది? నిన్ను ఏం చేస్తుంది? మరణం నుంచి నిన్ను కాపాడుతుంది. నేనేం చేస్తుంది? ఉప్పు మరణం నుంచి కాపాడుతుంది. ఆ నీరు తాగిన ప్రతి వారు జబ్బులు వస్తాయి, మరణిస్తారు. అందుకే నిజంగా ఈ సంగతి ఎలీషాకు తెలిసినప్పుడు ఎలీషా కదా, ఎక్కడైతే నీటి బుగ్గ వస్తూ ఉందో ఒక కొత్త పాత్రను తెప్పించి దానిలో ఉప్పు వేసినప్పుడు దేవుడు ఏమని చలవిచ్చాడు? ఆ నీటిని ఏం చేశాడు? బాగు చేశాడు. ఒక నీళ్లు, హల్లెలూయా, నీళ్ళల్లో వచ్చినటువంటి ఉప్పు ఆ నీళ్లు తగిన మనుషులను ఏం చేయగలదు? ఉప్పుకి ఎలాంటి శక్తి ఉంది చెప్పండి? మరణం నుంచి కాపాడే శక్తి, పాపము నుంచి కాపాడే శక్తి, మురికి నుంచి ఇడిపించే శక్తి. తల్లి గర్భంలోంచి వచ్చిన బిడ్డకు మురికి ఉంటుంది. మురికి పోవాలంటే ఉప్పుతోనూ కడగలేదన్నాడు. హల్లెలూయా. ఇక్కడ నిజంగా ఈ ప్రజలు ఈ నీళ్లు తాగి బాగుండాలంటే ఆ నీటి బుగ్గలో ఏం వేయాలి? అమ్మ, ఏం వేయాలి? ఉప్పు వేస్తే ఏమొస్తుంది? బాగుపడతారు. ఉప్పు మన విషయాలలో, కొన్ని విషయాలలో ఈ లోతైన విషయాలు మనం తెలుసుకోకపోవచ్చు. మనం ఎక్కడో ఒక మాట విని ఉండొచ్చు. బైబిల్లో ఉన్న ప్రతి సారాంశమును నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని నీవు లోకమునకు ఏమై ఉన్నావో అది గుర్తెరగాలి. నువ్వు నీ సాక్ష్య విధానము, నీ పరిశుద్ధత, లేకపోతే నీలో ఉన్నటువంటి సారము ఇతరులకు తెలియాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఆ ఉప్పులో ఉన్నటువంటి బాగు, మంచితనం, ఇవన్నీ కూడా మనకు దేవుడు మనల్ని పోల్చాడు. దేవుడు సెలవిచ్చాడంట. ఏమని? అక్కడ నీళ్ళు తాగమని. ఆ నీళ్ళు తాగితే ఏం పోతుంది? ఇక ఏం పోతుంది? మరణము దూరం అయిపోతుంది. అందుకే నీవు నేను కూడా ఏమై ఉండాలి, ఎలా ఉండాలి, మనము కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆ దినాలలో ఉప్పు చాలా వ్యాలి. ఇప్పుడు నీకు బంగారు ఎలా అయితే కదా మరి మన ముందు గొప్పతనంగా ఉంటుందో, ఆ దినాలలో ఉప్పు చాలా గొప్పది. హల్లెలూయా. ఉప్పు కొట్టులో చాలా తక్కువ రేటు. ప్రతి కిచెన్లో ఉంటుంది ఉప్పు, ప్రతి ఒక్కరి దగ్గర. అంగళ్ళలోకి వెళ్ళి కొంటే ఎక్కువ రేటే తక్కువ రేటు, అది 10 రూపాయలే, 13 రూపాయలే. కానీ అది లేని కుదరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి కిచెన్లో ప్రతి వారి దగ్గర ఉప్పు ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉప్పుకున్న వాల్యూ చాలా గొప్పది. ఉప్పుకున్నటువంటి పేరు, విలువ తెల్ల బంగారం. ఇప్పుడు ఎలాగైతే మనం ఈ గోల్డ్కున్న విలువ, ఆ దినాలలో సాల్ట్కు, ఉప్పుకు ఎక్కువ విలువ ఉండేది. ప్రతి వారికి తెలిసి ఉప్పు గురించి, ప్రతి ఒక్కరు వాడతారు ఈ ఉప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ప్రతి విషయంలో కూడా ఇది వాడాల్సిందే. అందుకే ఈ ఉప్పును మనం కలిగి ఉప్పును పోలి లేకపోతే ఉప్పు అయి మనమే ఉండాలనేటువంటిదే దేవుని చిత్తం. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చూద్దాం. చూడండి, లేవియా కాండంలో కూడా మనం చూద్దాం. సంఖ్యాకాండం చూద్దాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. 19వ వచనం చూద్దాం. 18, 19. ఇశ్రాయేలులో యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన కదా. ఇక్కడ ప్రతిష్ఠ అర్పణలు ఎవరికి అర్పించేవారు? వీళ్ళు యెహోవాకు. ఈ అర్పణలో కూడా ఏముండాలంటే ఉప్పు ఉండాలి. ఈ అర్పణ నువ్వేం తీసుకెళ్తున్నావో, నైవేద్యం తీసుకెళ్తున్నావో, ఇంకా అర్పణ ఏం తీసుకుంటున్నావో, ప్రత్యేకంగా దేవునికి ఉప్పు తీసుకెళ్ళాలి. హల్లెలూయా. మనం ఇంకా చూస్తే మనం బల్ల రొట్టె రుస్తాం, చక్కెర వేయకూడదు, ఉప్పు వేయాలి. చక్కెర వేయకూడదు, ఉప్పు వేయాలి. అది దేవుని క్రమం. మనం చక్కెరతో రొట్టె చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కెర కాదు, ఉప్పు వేయాలి. ఇక్కడ ఇశ్రాయేలు యెహోవాకు అర్పణలు, ప్రతిష్ఠ అర్పణలు అర్పించేవారు. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞలో ఏం చేయాలంటే వారు తప్పక ఉప్పు తీసుకెళ్ళాలి. తప్పక ఏం తీసుకెళ్ళాలి చెప్పండి అమ్మ? ఏం తీసుకెళ్ళాలి? అర్పణ అంటే, ప్రతిష్ఠ అర్పణ అంటే కలిగిన అన్నిటిలో అన్ని తీసుకెళ్ళాలి. అన్నిటితో పాటు ఉప్పు కూడా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినప్పుడే అది దేవునికి ఇంపు, ఇష్టం అంటాడు. చూడండి, అదే లేవియా కాండం. ఇప్పుడు చూద్దాం. చూడండి, లేవియా కాండం 2వ అధ్యాయం చూద్దాం. లేవియా కాండం 2వ అధ్యాయము 13వ వచనం. నీవు అర్పించు ప్రతి నైవేద్యమును ఉప్పు చేర్చవలను. ఏం చేర్చాలి? ఉప్పు. నైవేద్యం ఎక్కడ పెడతాం? ఎవరి దగ్గర పెడతాం? దేవుని దగ్గర పెడతాం, నైవేద్యముగా పెడతాం కదా. హల్లెలూయా. నిజంగా ఇది ఒక ఆజ్ఞ. నువ్వు అర్పణలో కూడా కదా ఉప్పు దేవునికి సమర్పించాలంట. ఫస్ట్ మేము చూసేవాళ్ళం. ప్రసాదన్న చెట్టు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థనలో ఫస్ట్లో ప్రార్థన కాదు కానీ ఒక్క పూట వచ్చి మా ఇంట్లో భోజనం చేసిపోండి మీరు వచ్చి అన్నారు. నేను ఇంకొకరు వెళ్ళాం. అప్పుడు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇస్తరాగేశారు. ఇస్తరాగేసిన వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి ఒకసారి? భోజనం పెడతాం. ఇస్తరాకు వేయగానే ఫస్ట్ ఉప్పు తెచ్చేసారు వాళ్ళు. ఉప్పు పెట్టారు పక్కన. పెడతారా? మీరు ఏ ఫంక్షన్లకు వెళ్ళినా, మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఫస్ట్ ఏం పెడతారు? ఉప్పే పెడతారు. అది ఎక్కడిది? బైబిల్లోదే. అది బైబిల్లోదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్ ఉప్పు వేస్తారు, ఆ తర్వాత కూరలు వేస్తారు, మళ్ళీ అన్నం పెడతారు. తర్వాత వీళ్ళు మానుకున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ పల్లెకు వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ అదే పెట్టారు, ఉప్పే పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఉప్పుకు చాలా కదా, చాలా. ఇంకా కొంతమంది సాయంకాలం అయితే ఉప్పు పెట్టరు. ఉప్పు లేదని వేయండి అనుకో, వేరు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దానికి ఒక గొప్ప వాల్యూ ఉంది కానీ మనం పట్టించుకోలేదు. ఏమంటారు? మీ ముఖానికి ఏం పుట్టదు అంటారు కదా. ఉప్పు చాలా మీరు తక్కువ లెక్కేస్తున్నాం దాన్ని. అది చాలా గొప్పది. అంత గొప్పదాన్ని ఏం చేస్తున్నాం? నీకు ఉప్పు పుట్టదంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా కదా. ఉప్పు ప్రతి విషయంలో కూడా దానిని గురించి మనము తెలుసుకోవాలి, చాలా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏముంది? ఏం లేదు. ఫస్ట్ సాల్ట్ పెడతారు. ఈ సాల్ట్, ఈ ఉప్పు కాదు, అప్పుడు సాల్ట్ కాదు, ఉప్పే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉప్పును ఏమంటాం? గల్లులు ఉప్పు అంటాం. ఇప్పుడు మెత్తబడిన సాల్ట్ అంటాం మనం. ఈ ఉప్పును కదా మొట్టమొదటిగా ఏం చేయాలి? ఇల్లు దేంట్లో చేర్చాలి? నైవేద్యంలో చేర్చాలి. పక్కన మళ్ళీ నైవేద్యంలో కలిపినా మళ్ళీ పక్కన కూడా చేర్చాలి. ఈ యొక్క ఉప్పులో ఉన్నటువంటి గొప్పతనము దేవుని యొక్క ఆజ్ఞ ఇది. హల్లెలూయా. దేవుడు కలిగించిన దానిలో ఉప్పు చాలా గొప్పది. అన్నిటినీ కాపాడగలదు, రుచి ఇయ్యగలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. మనం చూస్తూ ఉంటాం కదా, ఎన్నెన్నో వేస్తాం యూట్యూబ్లలో చూసి కూరలలో, కానీ అన్నీ వేసి ఉప్పు వేయకపోతే ఎలాగుంటుంది అది కూర? తింటారా అంట? తప్పకుండా పక్కన పెడదాం. తింటారా అంటున్నా నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ ఉప్పు నిజంగా లో ఉన్నటువంటి శక్తి చాలా ప్రాముఖ్యమైంది. అందుకే ఇంకా కింద మాట ఏమంటున్నాడు, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు. ఇది ఎవరి నిబంధన? ఎవరు ఇది నిబంధనగా పెట్టారు? దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి యొక్క నిబంధన ఇది ఉప్పు. ఈ నైవేద్యము మీద ఉండవలను, లేకపోతే ఆ మొక్కుబడి తీసుకోడు. అది అర్పణ కరెక్ట్ కాదు. హల్లెలూయా. ఉప్పుని చేర్చాల్సిందే, నైవేద్యం మీద ఉప్పును పెట్టవలసిందే. అందుకే నిజంగా మనం చూస్తాం ఎహెజ్కేలు గ్రంథంలో ఆ పుట్టినటువంటి బిడ్డకు ఇంకా మనం కదా బొడ్డు కొయ్యక మునిపే ఆ బిడ్డకు ఏం రాయాలంట? ఉప్పు రాయాలి. ఉప్పులో పెట్టాలి ఆ బిడ్డను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేంట్లో పెడతాం, ఏం చేస్తాం, ఏం వాడతాం? పనికి మళ్ళీ ఎన్ని వాడుతూ ఉంటాం మనం. ఎందుకు వాడుతూ ఉంటాం? ఇంత మరి గొప్ప పేరు కలిగినటువంటి ఈ ఉప్పు ఎక్కడ దీనిలో మార్పు వచ్చింది? ఈ ఉప్పును డాక్టర్ ఎందుకు తెల్ల విషం అంటున్నాడు? ఎందుకు దానిని తగ్గించమంటున్నాడు? ఫ్యాక్టరీలు వచ్చాయి. ఎప్పుడైతే ఫ్యాక్టరీలు వచ్చాయో, ఎప్పుడైతే ఉప్పు సాల్ట్గా మారిందో, ఎప్పుడైతే దానిలో తెల్లని సిల్వర్ లాంటిది కలర్, ఉప్పు చెడిపోకుండా మంచి కలర్ ఉండడానికి కలిపాడో, అక్కడి నుంచి దానిలో కలితే అయిపోయింది. కలితే ఉప్పు తింటే ఇప్పుడు ఏమొస్తూ ఉంది? రోగం వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్ చెప్పేది అదే, ఉప్పు తగ్గించంటాడు. 10 నెలలు ఉప్పు తగ్గిస్తే గుండె ఫస్ట్ ఏమవుతుంది? శక్తిని కోల్పోద్ది. కండరాలు ఏమవుతాయి? పట్టేస్తాయి, శక్తి తగ్గిపోతుంది. అదే ఉప్పు ఇప్పుడు సాల్ట్గా మారింది. ఆ సాల్ట్లో కలితే వచ్చేసింది. 10 దాంట్లో కలితే ఇప్పుడు నువ్వు ఏమి తిన్నా కలితే రోగమే, ఏం తిన్నా జబ్బే. హల్లెలూయా. చివరికి పాలు, బర్రె పాలని మనం కొనుక్కున్నా కూడా ఎంతమంది చచ్చిపోయారు? ఎంతమంది చచ్చిపోయారు ఆ పాలు తాగి? సుమారుగా చచ్చిపోయారు ఈ మధ్యకాలంలో. కలిపి యూరియా ఇంకా కొంత కలిపి ఏమయ్యే ప్రజలు చచ్చిపోయారు. ప్రతిదీ డాల్డా కూడా డూప్లికేట్ డాల్డా వచ్చింది. అంటే అల్లం, ప్రతిదీ కలితే. దేవునికి స్తోత్రం. అందుకే ఉప్పు రాయిగా ఉన్నప్పుడు, ఉప్పు గడ్డగా ఉన్నప్పుడు ఏ రోగమో లేదు. ఉప్పు సాల్ట్గా ఎప్పుడైతే మారిపోయి కలితే అయిందో, ఇప్పుడు ఏమొచ్చింది ప్రతి మనిషికి? అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది మనిషికి ఒక విషమైంది. దీన్ని కంట్రోల్గా వేసుకో, తగ్గించుకో అని చెప్తారు ప్రతి ఒక్కరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నిజంగా దేవుని యొక్క నిబంధన ఉప్పు. ఏ నిబంధన? దేవుని యొక్క నిబంధన. నైవేద్యం పైన ఉప్పును కూడా ఏం చేయాలి? తీసుకురావాలి, వేయాలి. ఉప్పులో ఉన్నటువంటి మర్మము తక్కువది కాదు, చాలా గొప్పది కదా. ఉప్పులో ఉన్నటువంటి శక్తి చాలా పెద్దది. మీకు తెలుసా? ఇక్కడ దేవుడు కోరాడు, అక్కడ ప్రజలందరూ ఏమయ్యారు? ప్రజలందరూ ఎలీషా పాత్రలో వేసి ఊట బుగ్గలో, నీటి బుగ్గలో ఉప్పును వేసినప్పుడు ప్రజలు ఏమయ్యారు? మరణం నుంచి బ్రతికారు, పాపము నుంచి విడిపించబడ్డారు. ఇదే ఉప్పు పాపమును కలిగించి నాశనం చేయగలిగే శక్తి ఉంది. తెలుసా మీకు? హల్లెలూయా. ఇదే ఉప్పు కరువు తెస్తుంది. ఇదే ఉప్పు ఏం చేయగలదు? ఒక మనిషిని బతికించగలదు, ఒక మనిషికి శక్తిని ఇవ్వగలదు, ఉప్పు రుచి ఇవ్వగలదు కదా. అదే ఉప్పు ఏం చేయగలదు తెలుసా? ఏం చేయగలదు? నాశనం చేయగలదు, పాపమునికి సూచనగా కూడా చేయగలదు. చూద్దాం, చూడండి. మీకు న్యాయాధిపతుల గ్రంథము చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 45వ వచనం. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి, ఎవరైనా అబీమెలెకు ఏం చేశాడు? యుద్ధం చేశాడు. ఆ ప్రజలతో, ఆ జనులతో యుద్ధం చేశాడు. యుద్ధములో గెలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యుద్ధము చేసి పట్టణము చుట్టుకుని అందులోనున్న జనులందరినీ ఏం చేశారు? చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఏం చల్లాడు? గట్టిగా చెప్పాలి. ఏం చల్లాడు? ఉప్పు. ఉప్పు ఎందుకు చల్లాడు? ఇక ఏ పంట అక్కడ రాదు.
పంట వస్తుందా సౌడు భూమిలో? వస్తుందా? తినేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అబీమెలెకు యుద్ధం చేశాడు, జనులందరినీ చంపేశాడు. తిరిగి వారికి పంటలో ఆహారం లేకుండా అది నాశనమైపోవడానికి ఆ ప్రాంతం అంతా ఏం చేశాడంట? ఉప్పు చల్లాడు. ఉప్పు చల్లితే భూమి సారం ఇస్తుందా? హల్లెలూయా. ఉప్పు నీళ్లు తాగిన వారు ఏమయ్యారు? రాజుల గ్రంథంలో ఏమయ్యారు? బ్రతికారు. అదే ఉప్పు మనుషుల యొక్క పాపమును కదా శాపంగా మరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పాపమును కూడా అక్కడ కలిగి ఉన్నట్టుగా ఉప్పులో సారాంశం ఉంది, తెలుసా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థలం అంతా చల్లినప్పుడు అక్కడ వారికి ఏ ఫలితము కూడా ఇంకా లేకుండా పోయింది. లేదు, కరువు. అక్కడ పాపానికి ఇంకా లోనే అయిపోయింది. తినడే ఆహారం కూడా వారికి లేదు. అందుకే ఉప్పు నిజంగా ఉప్పులో ఉన్నటువంటి చరిత్ర మర్మం చాలా గొప్పది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఉప్పును చాలా ఈజీగా మనం కదా చేస్తూ ఉంటాం. మనం ఉప్పు బ్రతికించగలదు, ఉప్పు రక్షించగలదు, ఉప్పు కరువు కూడా తేగలదు. ఉప్పు కరువు కూడా అమ్మ ఏం చేస్తుంది? ఉప్పు చెప్పలు ఏం చేస్తుంది? కరువు పాపమును కూడా రప్పించగలదు. దేవునికి స్తోత్రం. ఆ దినాలలో కరువు వచ్చిందంటే పాపమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అబీమెలెకు యుద్ధం చేశాడు. అక్కడ అనేకులను సంహరించి ఆ ప్రాంతం అంతా కూడా ఏం చల్లాడంట? ఉప్పు చల్లాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఉప్పై ఉండాలి. లోకమునికి ఏమై ఉండాలి? ఉప్పై ఉండాలి. ఉప్పు కదా మనం. ఉప్పుకు దేవుడు ఎందుకు ఉపమానంగా యేసుక్రీస్తు చెప్పాడు? ఎందుకు ఈ మాటను వాడాడు అంటే ఉప్పు ఏమైనా చేయగలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉప్పు కాపాడగలదు, ఉప్పు రుచిగలదు, ఉప్పు నాశనము చేయగలదు. అందుకే మనము మితము కలిగి మనం లోకమునికి ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? ఉప్పై ఉండాలన్నా నెక్స్ట్ ఏమన్నా ఇప్పటికే మనం ఉప్పై ఉండాలి. ఇంకా ఉండాలి అనుకునే మనకో నీలో సారం కలిగిపోద్ది. సారం కరిగిపోతే ఏమొస్తుంది? నిచారం అవుతుంది. ఉప్పు ఏమవుతుంది? ఉప్పు ఏమవుతుంది? నిచారం అయితే ఏం చేసేవాళ్ళంట? బయట పాడేస్తారు. అది జరిగింది. ఎక్కడ జరిగింది? ముత్త సముద్రంలో. అక్కడ నిజంగా ఉప్పును సమకూర్చేవారు. ఎక్కువ ఉప్పు మట్టి రెండు కలిసేటి అంట. కలిసినప్పుడు ఆ మట్టిలో ఉప్పు రుచి కలిసినటువంటి రుచి టేస్ట్ ఇవ్వదంట. అందుకే ఆ ప్రజలు ఇంట్లో ఉన్న ఉప్పును దాచుకునేవాళ్ళు, ఉప్పు ద్వారా బతికేవాళ్ళు. ఉప్పు బిజినెస్, ఉప్పు కదా యుద్ధాలు చేసేవారు, ఉప్పును ఆక్రమించుకునేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఉప్పు నేను చెప్పాను తెల్ల బంగారంతో సమానమని. ఈ ఉప్పునంతా పోగు చేసుకొని ఈ ఉప్పును అమ్ముకునేవారు. కానీ చివరికి ఆ మట్టి కలిసి ఉండటం వలన అనేకులు రుచి లేక ఈ ఉప్పును తీసుకెళ్ళి ఎక్కడ పోసేవాళ్ళంట? రోడ్డుకు వేసేవారంట. రోడ్డు అమ్మటి ఎవరు నడిచేవారు? మనుష్యులు తన కాళ్ళతో తొక్కబోయేటకే కానీ అది దేనికి పనికిరాదు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడు నిజంగా ఉప్పు నిచారం అవుతున్నాడు. నిచారం అంటే దాని సారం లేదు, అయిపోయింది. అందుకే దానిని ఆ ప్రజలందరూ కూడా తీసుకెళ్ళి మనుష్యుల రోడ్లో వేసేవాళ్ళంట. ఆ రోడ్లో వేస్తే మనుషుల కాళ్ళతో తొక్కుతూ రోడ్డు మట్టి వెళ్ళిపోయేవారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన జీవితాలలో మనం ఏం కాకూడదు? నిచారము కాకూడదు. ఉప్పు ఎప్పటికీ సారవంతంగానే ఉండాలి. ఎప్పటికీ కదా సారం ఇచ్చేవారుగానే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలామంది కూడా ఇప్పుడు సాల్ట్ వాడకపోవడం చాలా మంచిది. ఉప్పు గల్లే చాలా మంచిది. అందుకే ఉప్పు రాయిగా ఉండేది, దాన్ని నల్లగొట్టి కదా ఉప్పు గల్లులుగా తయారు చేసి సాల్ట్ కలితైంది. కానీ ఉప్పు కదా, ఉప్పు అంటే గల్లులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాంట్లో ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. అందుకే మన జీవితాలలో మనము ఏం కలిగి ఉండాలంటే ఇక్కడ కింద మాట చదువు, అక్కడే 45 కింద.
ఆ వార్త ఏ వార్త విని? ఆ స్థలమునకు ఉప్పు జల్లిన వార్త విని ఎల్బేరీకు సొరబడిరి. చాలు. ఈ మాటలన్నీ మనం చూస్తే గిన కదా, ఆ పొలం లేకపోతే ఆ స్థలము కదా విషముగా మారిపోయింది. అంటే ఉప్పులో అలాంటి నిజంగా మనం చూస్తే శక్తి ఉంది, అలాంటి ప్రభావం ఉంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ఉపమానం చెప్పాడు కొండ మీద ప్రసంగంలో. ఏం చెప్పాడు? ఉపమానం చెప్పాడు. ఈ మాటలు తీసుకొని ఆయన ఉపమానం చెప్పాడు. 5వ అధ్యాయం 13 వచ్చిన మనం పోయిన వారం కూడా చూసాం కదా, చూడండి 5:13. మీరంటే మనందరం లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరం కూడా ఏమై ఉన్నామంట లోకానికి? అమ్మా ఏమై ఉన్నాం? నిజంగా ఉన్నామా? ఉప్పు అయితే నీలోని సారం బయటికి వెళ్ళాలి, ఆ మనిషిని కాపాడాలి, ఆ మనిషిని రక్షించాలి, ఆ మనిషిని మరి దేవుని యొక్క రక్షణలోనికి నువ్వు నడిపించాలి. మనందరం కూడా ఉప్పే. మనం ఏమైపోతున్నాం? నిసారమైపోతున్నామేమో. నిచారమైతే దేనివల్ల నువ్వు సారం పొందుతావు? ఇక దేనివల్ల వస్తుంది ఉప్పు ఇవ్వాల్సిన టేస్టు? ఇక దేనివల్ల నీకు రాదు. అందుకే ఈ మాట ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ఆ మాటలని చూసినప్పుడు ఈ మాటను చెప్పాడు. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారన్నారు. అంటే మనిషి జీవితంలో అన్నీ ఉన్నాయి దేవునితో ఉంటే కదా. ఎలీషా లేకపోతే యెహెజ్కేలు ప్రవక్త అక్కడ చూసాం. ఆ చిన్న బిడ్డలకి మొదటిగా ఉప్పుతో వారిని శుభ్రం చేసేవారు. ఎలీషాని మనం చూసాం. ఆయన ఒక పాత్రలో ఆ ఊట ఎత్తుకు తీసుకెళ్ళి ఉప్పు వేసినప్పుడు నీళ్లు మరణం నుంచి వాళ్ళు కాపాడుకున్నారు. అంటే ఉప్పు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఉప్పు వారికి పాపమును కలిగించింది, వారికి కరువును తెచ్చింది. మనం చూస్తూ వస్తున్నాం ప్రతి విషయంలో కూడా. అందుకే ఉప్పు అని మనిషికి ఎందుకు పోల్చాడు దేవుడు? నీలో ఆ క్వాలిటీ ఉంది, ఆ సామగ్రి నీలో ఉంది, ఆ శక్తి నీలో ఉంది. నువ్వు వాడబడితే నువ్వు చాలా రుచికరంగా ఉంటావు. నీ రుచికరమైన మాట సారాంశం, మనం సారాంశం అంటాం, రుచి అంటాం. ఇది ఇతరులకు పాకాలి, నీ రుచి వారికి తెలియాలి, నీలో ఉన్న సారాంశం ట్రాన్స్ఫర్ కావాలి. హల్లెలూయా. ఇతరులకు పోయినప్పుడు నీలో ఉన్న ఒక మంచితనమును, నీలో ఉన్నటువంటి ఒక స్వస్థ బుద్ధిని, నీలో ఉన్నటువంటి ఒక రుచికరమైన మాటలను వాళ్ళు అంగీకరిస్తారు. వాళ్ళు అంగీకరించిన వారందరూ కూడా దేవుని రాజ్యానికి ఏమవుతారు? అమ్మ ఏమవుతారు? వారసులు అవుతారు. మనం ఎలాగున్నాం? నోరు తెరిస్తే కదా, నోరు తెరిస్తే ఏమొస్తుంది? నిచారమే, నిచారమైన మాటలే. ఇప్పుడు నిచారం కదా, వ్యర్థమైందే, వ్యర్థమైన మాటే వస్తుంది, వ్యర్థమైన తలంపే వస్తుంది కదా. స్నేహితుల కాడ కావచ్చు, మరొకరి కాడ కావచ్చు, నీ పక్కోళ్ళ కాడ కావచ్చు. నువ్వు ఎలాగుండాలంటే లోకమునకు ఉప్పై ఉండాలి. నీలో ఉన్న సారము వారిని నడిపించాలి, బ్రతకాలి, నీ గురించి రుచి టేస్ట్ చెప్పాలి. ఉప్పు చెప్తా ఉంది, ఉప్పు చెప్పుకోవట్లే. అది ఉప్పు ఎప్పటికీ కదా, అది ఎలాగున్నా సరే సముద్రం నుంచి మురికి కదా, పాసు రకరకాల ఎన్ని పోయి ఎక్కడ పడతాయి చెప్పండి అమ్మా? సముద్రంలో పడతాయి. మందంటే చిన్న చిన్నది అనుకో, విలేజ్ పూర్వమల్లి, పెద్ద పెద్ద కదా, చెన్నై సముద్రంలో, నెల్లూరు, ఒంగోలు సముద్రంలోని ప్రాంతాలన్నీ కూడా, అరేబియా అంటే బాంబే చుట్టూ సముద్రాలు ఉన్నవన్నీ కూడా మనం చూస్తే డ్రైనేజ్ కాలువలు ఎలాగ ఉంటాయి? చాలా పెద్దవి ఉంటాయి. దాన్ని బట్టి ఏమవుతూ ఉంటాయి? డ్రైనేజ్ కాలువలు ఏమవుతూ ఉంటాయి? నీ బాత్రూంలో ఏమైనా ఎన్ని పోతూ ఉంటాయి అంతే. ఎలాంటి జబ్బైనా సరే, ఎలాంటి మురికైనా సరే, ఎలాంటి రోగం అయినా సరే, ఇవన్నీ పోయి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. కానీ సముద్రం నుంచి తీసే ఉప్పు ఎలాగుంటుంది? ఇవన్నీ పూసుకొని నల్లగా బయటకు వచ్చదా? ఏమో ఎవరు చెప్పట్లేదు. తనను తాను కాపాడుకొని తెల్లగానే వస్తుంది బయటికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలిసేదేంది? అంత గలీజే. ఆ గలీజే ఉప్పు. ఉప్పు బయటకు వస్తుంది, తన పరిశుద్ధతను కాపాడుకుంటా ఉంది.
తన తెలుపు ఎప్పటికీ కోల్పోదు. దేవునికి స్తోత్రం. ఎన్ని కలితైనా సరే దాని పరిశుద్ధత అది కోల్పోదు, దాని రుచిని అది కోల్పోదు, దాని గొప్పతనం అనేది కోల్పోదు. బయటికి తీస్తే కుప్పలు ఎలాగుంటాయి, రాసులు పోస్తే ఎలాగుంటాయి ఉప్పు, దాంట్లో కలితం ఏమైంది, మొత్తం కలిసిపోయింది అంతే. నువ్వు కూడా ఎలాగుండా అంటే నేను ఉండేది లోకంలోనే కదా అంటావు. నువ్వు లోకంలో ఉండి లోకానుసారంగా ఎలాగుండకుండా అంటావు నువ్వు. అందుకే కుమ్మరి పురుగు ఎక్కడుంటుంది తెలుసా మీకు? బట్టలు ఉతుకుతూ ఉంటాం, బట్టలకి బండ ఎత్తితే ఏముంటుంది, పెద్ద పురుగు ఉంటుంది ఒకటి. ఆ బండ కింద అంత బుడదే, అది ఉండే అస్తర పడుతుంది అక్కడ. కానీ ఎక్కడైనా బుడద అంటుకుంటుంది దానికి. చూసారా మీరు? ఇట్లా ఉంటుంది ఆ పురుగు, లావుగా ఉంటుంది, కడుపు లావుగా, కొండ్లు ఉంటాయి. ఆ బండ ఎత్తినప్పుడు దాని కింద నుంచి బయటకు వస్తుంది, బుడదలో నుంచి. ఎక్కడైనా అంత ఉంటుంది ఆ బుడద. దాని గుణము చాలా గొప్పదంట. హల్లెలూయా. బుడదలోనే ఉంటుంది కానీ బుడద అంటించుకోదంటది. దేవునికి స్తోత్రం. మనమేమంటాం, మందు చేసింది ఎవరు? దేవుడు చేశాడా? బీడీలు దేవుడు సృజించాడా? మరి సృజిస్తే ఇప్పుడు ఏం చెప్తాడు? తాగమని చెప్పినా? ఆల్కహాల్ కదా, మద్యం, పొగ హానికరం కదా. దేవునికి స్తోత్రం. సత్సవం చెప్తారు అంతే డాక్టర్లు. దీన్ని జోలికి వెళ్తే మనం ఏం చేస్తున్నాం? ఉండేది లోకంలో కాదు, ఇవన్నీ మన కోసమే కాదు, మరణం కూడా మన కోసమే. సంతోషంగా చావాలి. మరి ఒరే దేవుడా, నీ కనికరం లేకుండా ఎందుకు చంపినవరని ఎందుకంటాడు? దేవుని కనికరం లేదా? హల్లెలూయా. మన క్రియలు దేవునికి ఇష్టంగా ఉంటే కదా సంతోషంగానే ఆయన దగ్గరికి వెళ్తాం. పోయిందాన్ని బట్టి మనం సంతోషిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వెక్కడున్నా, నువ్వు ఎందులో ఉన్నా, నువ్వు కాపాడుకొని ఇతరులను కాపాడుకోవాలి. అందుకే ఉప్పు లక్ష్యం అది, ఉప్పులో ఉన్నటువంటి గుణం అది. ఎన్ని కలితమైనా, ఎన్ని కలిసిపోయినా సరే మనిషిలోనికి మనం తింటే ఏ రోగం మనకు రాదు. బ్యాక్టీరియాను చంపేస్తుంది, యాంటీబయాటిక్ దాంట్లో ఉంటుంది కదా, కాపాడగలుగుద్ది. క్రీములు అన్నిటినీ ఏర్ చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషికి కూడా అలాంటి శక్తిని ఇచ్చున్నాడు దేవుడు. అందుకే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిచారమైతే అది దేని వలన సారము పొందును. ఇంకా దేని వల్ల సారం పొందుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు, మన జీవిత విధానాలు ఎలా ఉంటాయంటే దేవునితో ఉండడానికి గడపం కదా, దేవునితో కదా. లోకంలో ఎంత 2 రోజులైనా ఉంటాం, ఎంత కాలమైన ఉంటాం, నవ్వుతూ ఉంటాం, తింటూ ఉంటాం, సినిమాలు చూస్తుంటాం, చిగారి బూతు మాట రకరకాలన్నీ కలిగి ఉంటాం. ప్రార్థనలో ఉంటామా? ఉండం. టైం అంతే, టైం ఇస్తూ ఉంటాం వ్యర్థంగా. హల్లెలూయా, హల్లెలూయా కదా. మేము కూడా శుక్రవారం నుంచి ఇక్కడే ఉన్నాం, చర్చిలోనే. అనేకుల కొరకు ప్రార్థన చేస్తాం, అనేకుల క్షేమం కోసం ప్రార్థన చేస్తాం ఈ 3 దినాలు. కానీ నాలో ఏమీ తగ్గలేదు. హల్లెలూయా. నాలో ఏమీ తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు? దేవుడిచ్చే శక్తి వేరు. ఏమైనా ఉంటే బలహీనత వస్తుందేమని, ఏమైనా ఉంటే కదా, ఏమి రాదు, అన్నీ బాగుంటాయి. అన్ని పనులు కూడా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని కార్యాలు ఆయనే చేస్తాడు, అన్ని సక్సెస్ఫుల్గా చేస్తాడు దేవుడు. అందుకే ఉప్పు లేకపోతే నీకు రుచి లేకుండా ఎలాగుంటావో, దేవుడితో లేకపోతే దేవుడు కార్యాలు కూడా నీ పట్ల లేకుంటాయి, సప్పగానే ఉంటాయి. అంత రుచికరంగా ఉండవు, అంత క్షేమంగా ఉండవు. కొన్ని కార్యాలు సేదుకరంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా కదా. అన్నీ వేసి ఉప్పు వేయకపోతే కొరత కదా. అన్నీ కలిసి అన్నీ చేసుకొని దేవుళ్ళు లేకపోతే దేవుడి నుంచి వచ్చే కొరత కూడా చాలా పెద్దది. అది మీకు తెలియదు. తెలియక ఏం చేస్తూ ఉంటారు కదా. టీవీల కన్నో, వ్యవహారాల కన్నో, మనుషుల కన్నో ఎక్కడో సమయాన్ని ఏం చేస్తూ ఉంటాం, గడుపుతూ ఉంటాం. దానివల్ల ఏమైనా వస్తుందా? మీకు వచ్చే నష్టమే వస్తుంది కానీ లాభం అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ వస్తే నష్టమే రావచ్చు, నీకు మేలైతే రాదు. సమయం వేస్తే కదా, సమయం వ్యర్థమే కదా. నువ్వు సమయాన్ని చూడలేదు కదా, ఏదో ఈరోజు పొద్దుపోయింది అనుకుంటావు. నువ్వు గడపకపోయినా పొద్దుపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సూర్యుడి పని సూర్యుడు చేస్తూనే ఉంటాడు. నీకోసం అది పోదు, నీకోసం అది ఆగదు. అది దేవునికి భయపడింది. దేవుళ్ళ ప్రకృతి సూర్యుడు. అది టయానికి పడసాలి, టయానికి
కుక్కాలి. దేవుని చేతిలో అది ఉంది. దానికి కూడా చాలామంది మొక్కేవాళ్ళు సూర్య నమస్కారం రకరకాలు ఇన్ని కూడా. అది కాదు మన దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఏమై ఉండాలి అమ్మ? ఏమై ఉండాలి చెప్పాలి? ఏమై ఉండాలి? ఉప్పు. ఉప్పు ఏమిస్తుంది? కరిగిపోతే ఏమిస్తుంది? సారం ఇస్తుంది. యేసు క్రీస్తు కూడా ఆయన శిలువలో శ్రమపడుతూ మరణిస్తూ మనల్ని బ్రతికించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పాపాలను క్షమించాడు, మన పాపాలను ఆయన కడిగాడు. తండ్రి ఇదేం చేస్తున్నారు వీరు, వెరగరగనక వీరిని క్షమించమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే ఆయన కొట్టిన వారి పాపములు, సిలువకేసిన వారి పాపములు, కొరడాలతో కొట్టిన వారిని, ఉమ్మి వేసిన వారిని, వారి పాపములందరినీ కూడా దేవుడు ఏం చేశాడంట? క్షమించాడు. ఆయన చనిపోతూ మనల్ని బ్రతికించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉప్పు కరిగిపోతూ మనకు రుసునిచ్చింది. కాబట్టి మనందరం కూడా లోకానికి ఏమై ఉండాలి అమ్మ? ఏమై ఉండాలి? ఉప్పు అయి ఉండాలి. ఉప్పు నిస్సారము. కింద మాట అదే అంటాడు కదా. కింద మాట ఏమంటాడు? ఉప్పు నిస్సారమైతే దేని వలనది సారము పొందును? బయట పారవేయబడి మనుషుల చేత తొక్కుటకే కానీ అది దేనికి పనికిరాదు. మనం దేనికి పనికిరాదు, పనికొచ్చే పాత్రలుగా దేవుడు మనం తయారు చేస్తాడు. హల్లెలూయా. పనికిరాని పాత్రలుగా మనం ఉండకూడదు. నీ పాత్ర, మనం ఒక పాత్ర దేవుని చేతిలో, నువ్వు దేనికి వాడబడాలో దానికి వాడబడాలి. వాడబడితేనే నీకు ప్రతిఫలం. దేవునికి స్తోత్రం. ఇది నా పని కాదు, మనకు పని అన్నావా అంతే, నీ శారం అవుతావు, పారవేయబడతావు. అందుకే కింద ఏమన్నాడు? పారవేయటగా కానీ దేనికి చాలు. ఈ మాటలన్నిట్లో కూడా మనము దేవునికి విధేయత కలిగి మనము ఇతరులకు, మనం రక్షణ పొందాం, ఇతరులను రక్షణలో నడిపిద్దాం. మనం మేలు పొందాం, మన మేలు గురించి ఇతరులకు చెప్దాం. వాళ్ళను దేవుని దగ్గరికి నిత్య జీవము మరి వారికి నడిసే మార్గాన్ని మనం చూపిద్దాం. అప్పుడే దేవుని యొక్క సంకల్పము మనం నెరవేర్చబడుతుంది కనుక ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.